వీడియోలో పడుతుంది అమ్మ వీడియోలో డాన్స్ లాడుతున్నారే మామూలు gara-gara aja. Holistic అనే పదము పోలీస్ అనే గ్రీక్ పదాల
శారీరకంగా అంటే పుట్టిన వయసుకు తగ్గ బరువు ఉండాలి, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. తర్వాత వాడు ఎత్తులు కూడా సరిపోవాలి, వాడి వయసుకు తగ్గ ఎత్తులు కూడా ఉండాలి. ఈ విధంగా శారీరక అభివృద్ధి జరగాలి. మరియు నైతిక భావోద్వేగాలు వాడు ఏదైనా మనం చేసేటప్పుడు వాడు అందులో ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సామాజిక అభివృద్ధి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లో వాడు ఆడుకునే ఆటలో అన్నింటిలో కూడా వాడు ఇన్వాల్వ్ అయ్యి వాడు ఆటలో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ వాడు దాంట్లో డెవలప్ అవ్వాలి. పిల్లవాడు బాల్యాలంగా దానిలో పైన పేరున్న ఏ అభివృద్ధి వచ్చినా కూడా సమగ్ర అభివృద్ధి జరగకపోవడం వల్ల ప్రతి విషయంలో భవిష్యత్తులో వెనకబడే అవకాశం ఉంది. అంటే ఈ హోలిస్టిక్ లో ఏ ఒక్క అభివృద్ధి పడినా కూడా వాడు భవిష్యత్తులో ఎదుగుదలకి పడే అవకాశం ఉంది. ఇందులో ఏంటి, ఇలా వెనకబడడం, ఆరోగ్యంగా వెనకబడడం, వృత్తిపరంగా మొదలైనటువంటి విషయాల్లో వాడు వెనకబడే అవకాశం. అలా కాకుండా ఉండాలంటే ఈ అన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ జరిగే విధంగా మనం చూసుకోగలగాలి. పిల్లవాడు పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల లోపల వాడికి 85% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ జరగడానికి పరిసరాలు మనం అనుకూలించేటట్టు చూడాలి. ఇంట్లో కూడా వాడు అసలు చిన్న పిల్లడికైతే 6 సంవత్సరాల పిల్లవాడికైతే డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుంటాలి. వాడు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుండాలి. వాడు అడుగుతున్న
నేను తెలుసుకోగలను అని గురించి పులుపు చేదు ఇటువంటి భావాలు కలిగేయడానికి ఈ యాక్టివిటీ చేయడం ద్వారా వాళ్ళలో శారీరక అభివృద్ధి అనేది బాగా డెవలప్ అనేది అవుతుంది. వాటి ఏజ్ ఏంటి, వాటి ఏజ్ లిమిట్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి యొక్క లింక్ ఏంటి అనేది మనకి చెప్పడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి డొమైన్స్ ఏంటంటే సామాజిక, శారీరక, సామాజిక, భౌగోళిక, నైతిక, ఏదో భాష, అక్షరాస్యత, సౌందర్య, సంస్కృతి అనేవి అభివృద్ధి డొమైన్స్ అండి. వీటి యొక్క ఉపయోగం ఏంటంటే పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు మనం నిర్ణయించుకోవడానికి, ఆ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు సాధించడానికి మనకి పునాది దశలో టైం తయారు చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని మన పిల్లల్లో డెవలప్ చేయడానికి మనకి 5 రకాలుగా జరిగింది. ఒకసారి భాష మరియు మనకి పిల్లలు అంగన్వాడీ రాకముందే ఇంటి దగ్గర చాలా లాంగ్వేజ్ తెచ్చుకుని వస్తారండి, భాష తెచ్చుకుని వస్తారు వాళ్ళు. అంటే మన ఇంటి దగ్గర పిల్లలు కూడా యాజ్ పేరెంట్స్ కింద మంచి వాక్యాలు, మంచి పదాలు ఇవే నేర్పిస్తుంటారండి. ఈ దినాలు చెప్పడం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి అంగన్వాడీ రాగానే పిల్లలతో ఎక్కువ మాట్లాడించడానికి ప్రయత్నించాలండి. వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం, బొమ్మలు చూసి ఏదైనా పిక్చర్ చూసి దాని ద్వారా కథలు చెప్పడం, అలాగే కొన్ని పార్ట్స్ ఉంటాయండి. ఆ పిక్చర్స్ ఏంటంటే బొమ్మల్లో కనిపిస్తుంటాయి, మూవ్ అవుతున్నట్టుగా ఉంటాయి. వాటి దాన్ని చూసి ఒక స్టోరీ చెప్పగలగాలి. ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా క్లాస్ కోర్స్ అలాంటివి వాళ్ళు చెప్పి దాని ద్వారా ఒక స్టోరీ క్రియేట్ చేయమనాలి. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, భాష అక్షరత అభివృద్ధి జరుగుతుంది అనమాట. అలాగే పిల్లలతో ఇంటరాక్టివ్ చేయించమండి. పిల్లలిద్దరిని మరి మీరిద్దరు కలిపి ఏదైనా స్టోరీ చెప్పండి, లేకపోతే నీ గురించి దానికి చెప్పు, దాని గురించి నీకు చెప్పు అని ఎక్కువగా ఇంటరాక్ట్ చేసుకుంటారండి. ఆ విధంగా మనకి అంగన్వాడీలో భాష అక్షరత అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతుందండి. నెక్స్ట్ సౌందర్య మరియు సంస్కృతి అభివృద్ధి సార్ ఈ యొక్క అభివృద్ధి పిల్లవాళ్ళ పెంపొందించిన సౌందర్య మరియు సాంస్కృతిక అభివృద్ధి ఈ యొక్క డొమైన్ని పిల్లవాళ్ళు అభివృద్ధి కోసం దృశ్య మరియు